హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్ అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్‌గా ఆంధ్ర అల్లుడే అయ్యాడని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు సార్. అంటే ఆంధ్రాకు చెందిన ఉషా చిలుకూరి అనే తన భర్త ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారంట కదా! మరి ఎవరు ఈ ఉషా చిలుకూరి? వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వీళ్ళ గురించి ఏం చెప్తారు సార్? ఇది ఒక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ అని చెప్పొచ్చు. హ్మ్. ఉషా చిలుకూరి ఆమె భర్త జేడీ వ్యాన్స్ ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే ఈమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్, సెకండ్ లేడీ అంటారు వీళ్ళని. హ్మ్. ఫస్ట్ ప్రెసిడెంట్ భార్య ఏమో ఫస్ట్ లేడీ, హ్మ్. వైస్ ప్రెసిడెంట్ భార్యను సెకండ్ లేడీ అని పిలుస్తారు. అలాగా ఓకే. ఫస్ట్, సెకండ్ లేడీ ఇండియన్ అమెరికా అమెరికాలో ఉండే ఇండియన్ ఉమెన్‌లో హ్మ్. అయిన ఫస్ట్, సెకండ్ లేడీ ఈమె అయింది. ఆల్రెడీ మనకు తెలుసు వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్ అయింది. ఇప్పుడు హ్మ్. ఎలక్షన్‌లో ఆమె ఓడిపోయింది. కమలా హ్యారిస్ కూడా ఇండియన్ అమెరికన్. సో, ఇది ఒకటి. రెండవది ఆహ్, హి ఫస్ట్ హిందూ ఈమె హిందువుగా ఉండి అక్కడ ఫస్ట్, సెకండ్ లేడీ అవ్వడం కూడా ఈమె రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే ఈమె వీళ్ళ భర్త రోమన్ క్యాథలిక్ అయినప్పటికీ ఈమె హిందువుగానే ఉంటుంది. హ్మ్. ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ అంటారు వీళ్ళిద్దరిది. సో, ఈమె ఎవరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది చెప్పుకుందాం. సో, ఉషా చిలుకూరి వాళ్ళ ఆహ్, తాతలు రామశాస్త్రి అంటాడు వాళ్ళ తాత. వాళ్ళ తాత వాళ్ళది యాక్చువల్‌గా కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర సాయిపురం అనే గ్రామం. ఇతను బ్రాహ్మిన్ ఫ్యామిలీ వీళ్ళది. సో, ఈ రామశాస్త్రి చదువుకున్నాడు అప్పట్లోనే. చదువుకొని చెన్నైలో సెటిల్ అయ్యాడు. యాక్చువల్‌గా ఈ రామశాస్త్రి పూర్వీకులది సాయిపురం, కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర. అయితే వీళ్ళు కొన్ని దశాబ్దాలకు ముందే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మార్కొండపాడు అనే గ్రామానికి వలస వెళ్ళిపోయారు. హ్మ్. అక్కడే ఇప్పటికి కూడా వాళ్ళ బంధువులు కొంతమంది అక్కడే ఉన్నారని చెప్తూ వాళ్ళ బంధువులు చాలామంది మొన్న అనేక ఛానల్‌తో కూడా మాట్లాడారు. ఈ ఉషా చిలుకూరి బంధువులు. ఓకే. సో, ఆహ్, అక్కడ తర్వాత ఆయన రామశాస్త్రి అమెరికాకెళ్ళి సెటిల్ అయిపోయాడు. రామశాస్త్రి కొడుకు రాధాకృష్ణ, లక్ష్మి ఆయన భార్య లక్ష్మి. వీళ్ళిద్దరూ రాధాకృష్ణ ఎవరంటే ఐఐటీ, అప్పట్లో ఐఐటీ మద్రాస్ అంటారు. ఐఐటీ మద్రాస్‌లో ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. ఆయన బయాలజికల్ సైన్స్ చదువుకున్న, మోలక్యులర్ బయాలజీ చదువుకున్న లక్ష్మి అని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. అట్లా వాళ్ళిద్దరూ రాధాకృష్ణ, లక్ష్మి. రాధాకృష్ణ వెళ్ళిన తర్వాత క్రిష్ అయిపోయాడు. చాలామంది క్రిష్‌గా మార్చుకుంటారు కదా! ఓకే. అలాగా క్రిష్ చెలుకూరి, లక్ష్మీ చెలుకూరి అనే దంపతులు 1980లో వాళ్ళు అమెరికా ఎళ్లారు. వెళ్ళినాక అక్కడ 86లో ఈమె మనం మాట్లాడుకుంటున్న ఉషా చిలుకూరి అక్కడ పుట్టింది. వీళ్ళ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు శ్రేయ. హ్మ్. సో, ఈ ఉషా చిలుకూరి 86లో పుట్టిందక్కడ. ఆమెకిప్పుడు 38 ఏళ్ళు. హ్మ్. సో, ఆహ్, ఆమె అక్కడ చిన్నప్పుడు కాలిఫోర్నియా ఈయనేందంటే ఈ క్రిష్ చెలుకూరేమో కాలిఫోర్నియాలో ఉండే శాన్ డియేగోలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. వీళ్ళ అమ్మ కూడా కాలిఫోర్నియా యూనివర్సిటీలో లెక్చరర్. వీళ్ళిద్దరూ కూడా లెక్చరర్స్‌గా అక్కడ అయ్యారు. సో, అందువల్ల ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి బాగా పుస్తకాలు చదవడం అలవాటు ఈ ఉషా చిలుకూరికి. హ్మ్. సో, అందువల్ల చిన్నప్పుడు ఈమెని పుస్తకాల పురుగు, బుక్ వార్మ్ అని కూడా వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవాళ్ళు. సో, అలాగా ఈమె చదువు మీద బాగుండింది. అట్లా ఈమె అక్కడ శాన్ డియేగోలోనే చదువుకునింది. దాని తర్వాత యేల్ యూనివర్సిటీలో ఈమె బ్యాచిలర్స్ హిస్టరీ చేసింది. తర్వాత లా యూనివర్సిటీలో లా చేసింది. హ్మ్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ చేసింది. సో, అక్కడి నుంచి ఈమె కొద్ది రోజులు ఈమె కూడా లెక్చరర్‌గా పనిచేసింది. దాని తర్వాత లాయర్‌గా పనిచేసింది. అనేక మంది జడ్జిలకు క్లర్క్‌గా, వాళ్ళ అసిస్టెంట్‌గా, క్లర్క్‌గా, చివరికి సుప్రీం కోర్టు జడ్జికి కూడా ఈమె అసిస్టెంట్‌గా పనిచేసిన ఇది ఉందన్నమాట. హ్మ్. సో, బేసిక్‌గా యేల్ యూనివర్సిటీలో వీళ్ళిద్దరూ పరిచయమయ్యారు. మన జేడీ వ్యాన్స్ ఏందంటే లోయర్ ఇన్‌కమ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆహ్, వ్యక్తి. వాళ్ళ నాన్న లేరు. అమ్మ, గ్రాండ్ మదర్, అమ్మమ్మ హ్మ్. ఇద్దరి దగ్గర పెరిగాడాయన. ఇద్దరు ఒంటరి స్త్రీల దగ్గర పెరిగిన వ్యక్తి.
సో అతను కన్జర్వేటివ్ బాగా. నిజానికి ఈమె కొంచెం లిబరల్. ఎవరు ఉష, అతను కన్జర్వేటివ్. వీళ్ళిద్దరూ క్వైట్ ఆపోజిట్స్. అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీళ్ళిద్దరూ కలిసి కమ్యూనిటీ సర్వీసు అవి పనిచేయడం, మా కాలేజీ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాయడం, ఇలాగా వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అనే టాపిక్ మీద కూడా పనిచేశారు. దాని మీద వ్యాసాలు రాయడం అవన్నీ కూడా చేశారు. కొన్ని విషయాల్లో వీళ్ళకి ఏకాభిప్రాయం ఉంది, చాలా విషయాల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఈయనకి ఏంటంటే, ఈయన ట్రెడిషనల్ రోమన్ క్యాథలిక్ కాబట్టి ఈయన చాలా విషయాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబార్షన్‌ని వ్యతిరేకిస్తాడు. సేమ్ సెక్స్ మ్యారేజ్, అంటే మగవాళ్ళు స్త్రీలు పెళ్లి చేసుకోవడాన్ని ఇతను వ్యతిరేకిస్తాడు. ఆ తర్వాత గన్ కల్చర్‌ని, అంటే గన్ కల్చర్ అమెరికాలో మనకు తెలుసు. దాన్ని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడాన్ని కూడా ఇతను వ్యతిరేకిస్తాడు. అట్లాగే చైల్డ్‌నెస్ అంటే పిల్లలు లేకుండా ఆహ్, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండడం, లేకపోతే కలుసుకోవడం అన్న ఒక కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పెరిగింది. దాన్ని కూడా ఈయన వ్యతిరేకిస్తాడు. సో, పిల్లలు కనుక్కోవాలనేది ఇతని కాన్సెప్ట్. సో, ఇలాగా అనేక భావాలు ఇతనికున్నాయి. ఇతను రిపబ్లికన్ పార్టీలో ఉండి 2022లో సెనేటర్‌గా గెలిచాడు. దాని తర్వాత రిపబ్లికన్ పార్టీలోనే వైస్ ప్రెసిడెంట్‌గా నామినేట్ అయ్యాడు. సో, ఇప్పుడు గెలిచాడు కూడా. సో, ఇప్పుడు ఆయన జేడీ వ్యాన్స్ అమెరికాకు వైస్ ప్రెసిడెంటు. ఆయన భార్య ఉషా చెల్కూరి. ఈమె కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఆహ్, పుస్తకాలు రాసింది. చాలా వాటిలో భర్తతో క్యాంపెయిన్‌లలో పాల్గొనింది. అయితే ఆమె హిందూగా ఉండడానికే ఇష్టపడుతుంది. అందుకనే వాళ్ళిద్దరి పెళ్లి కూడా ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ అంటారు. అంటే క్రిస్టియన్ మెథడ్‌లో జరిగింది. హిందూ మెథడ్‌లో కూడా పెళ్లి జరిగిందనమాట. 2 పద్ధతుల్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో, ఆహ్, అలాగా మన తెలుగు మూలాలు. ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్‌లో పుట్టలేదు. ఈ అమ్మాయికి ఆంధ్రాతో ఏమీ సంబంధం లేదు. తెలుగుతో ఏమి సంబంధం లేదు. తెలుగు వచ్చో లేదో కూడా మనకు కరెక్ట్‌గా తెలీదు. కానీ వీళ్ళ అమ్మా, నాన్న లక్ష్మీ చెరుకూరి అండ్ క్రిష్ చెరుకూరి, వీళ్ళు తెలుగు మూలాలున్నాయి. వీళ్ళు కూడా లాంగ్ బ్యాక్, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ తాత రామశాస్త్రి చెన్నైలో సెటిల్ అయిపోయినాక ఎప్పుడూ ఇటువైపుగా రాలేదు వాళ్ళు. సో, ఒక రకంగా మూలాల నుంచి విడిపోయి ఇప్పుడేందంటే మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ పెరిగింది. ఒక దగ్గర నుంచి మైగ్రేట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మల్టిపుల్ మైగ్రేషన్స్ అంటారు. అలాంటి ఒక ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా తెలుగు మూలాలు ఉన్న అన్న కాన్సెప్ట్‌లో మనం తెలుగు వాళ్ళు ఇప్పుడు దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక తెలుగు అల్లుడు అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అన్నాడు. దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. సో, తెలుగు అల్లుడు కూడా ఆయన తెలుగు అల్లుడు అనుకుంటాడా లేదో తెలీదు. సో, తెలుగు స్పీకింగ్ ఫ్యామిలీ అనేది మాత్రం రాస్తున్నారు అమెరికాలో వీళ్ళ గురించి రాసేటప్పుడు, ఈమె గురించి రాసేటప్పుడు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ ఏమంటే, ఇతను ఈ జేడీ వ్యాన్స్ ఒక బుక్ రాశాడు. అదేంటంటే హిల్బిల్లీ ఎలిజీ అనే బుక్కు. ఎందుకంటే తన నేపథ్యము, తన ఇద్దరు ఒంటరి స్త్రీలు తనని ఎలా పెంచారు, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళ కమ్యూనిటీకి ఏం చేశారు, ఈ యాంగిల్ అంతా తను ఒక పుస్తకం రాశాడు. దాంట్లో తన భార్య ఉషా చెల్కూరి అనేది తనకు ఒక మెంటర్ లాగా, ఒక గైడ్ లాగా లైఫ్లో ఎలా ఉన్నిందామె, ఆమెతో పరిచయం తన జీవితాన్ని ఎలా మార్చింది, ఇవన్నీ కూడా తను రాసుకుంటూ వచ్చాడు. సో, దీన్ని ఇది 2016లో రాస్తే 2020లో దీన్ని సినిమా కూడా తీశారు. సినిమా తీసినప్పుడు ఈమె క్యారెక్టర్‌ని, ఉషా క్యారెక్టర్‌ని ఫ్రిదా పింటో అనే ఫేమస్ యాక్టర్ ఆమె చేసింది. సో, ఇలాగా వీళ్ళు ఆల్రెడీ పాపులర్ అమెరికాలో, ఈ సినిమా వల్ల కావచ్చు, ఈ బుక్ వల్ల కావచ్చు. ఇప్పుడు ఇంకా వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వెరీ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఇండియన్ అమెరికన్స్ అంటారు వీళ్ళని. మన ఏ భాషలో నుంచి, ఏ రాష్ట్రం నుంచి సెటిల్ అయినా అక్కడ ఇండియన్ అమెరికన్స్‌గా పిలుస్తారు. సో, మామూలుగా వాళ్ళకి రూట్స్ అయితే ఇండియా నుంచి వెళ్ళుంటాయి. బట్ అక్కడున్న రాజకీయాలు, అమెరికా ఒక యూనిక్‌నెస్ ఏందంటే, అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పోయి అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు. కానీ వాళ్ళందరూ ప్రధానంగా అమెరికన్ సిటిజన్స్ లాగే ఫీల్ అవుతారు. అమెరికాకే ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకి ఇక్కడ నుంచి తెలుగులో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా, నేను చాలామందిని చూస్తే కూడా వాళ్ళు అమెరికాను పొగడము, అమెరికా మీద ప్రేమ అవన్నీ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మంచి లైఫ్ స్టైల్ ఉండడం, అక్కడ బెటర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండడం, చాలామంది మెజారిటీ చాలామంది అక్కడ నుంచి తిరిగి వచ్చి ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది అమెరికా పట్ల క్రిటికల్గా ఉండడం తక్కువ ఉంటుంది. ఇండియా పట్లే వాళ్ళు ఎక్కువ క్రిటికల్గా ఉంటారు. కాకపోతే అక్కడ పోయినాక వాళ్ళకు కూడా ఇండియన్ కల్చరు,
తెలుగు వాళ్ళైతే తెలుగు కల్చరు ఇదంతా కూడా మళ్ళీ అవసరం. కల్చరల్ రూట్స్ అక్కడ ఎక్కువగా ఈ మధ్య బాగా పెరిగాయి. అందువల్ల వాళ్ళు మన ఫెస్టివల్స్ అక్కడ జరుపుకోవడం, వీలైతే మన కమ్యూనిటీస్తో కలిసి ఉండడం, ఇలాంటివి అక్కడ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఓకే. సో ఓవరాల్గా ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం, ట్రంప్ దాంట్లోనే వైస్ ప్రెసిడెంట్ ఆంధ్ర అల్లుడు సో కాల్డ్ అవ్వడం,